హాయ్ హలో అందరికి. ఈరోజు మనమైతే గుత్తి వంకాయ కూర చేయడానికి నల్ల వంకాయలు తీసుకున్నామండి. 1/2 కేజీ నల్ల వంకాయలు మంచిగా కడుక్కొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా 4 పార్ట్స్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో ప్రతి ఒక్కటి ఇలా కట్ చేసుకోవాలి. ప్లస్ పురుగులు లేకుండా చూసుకోవాలి. పురుగులు ఉంటే మొత్తం కట్ చేసేయండి. ఇందులో ఒక 1 స్పూన్ గల్లుప్పు వేసుకుంటున్నాను. గల్లుప్పు వేసుకొని మంచిగా నానబెట్టేసుకోవాలి. ఎందుకంటే వంకాయలు కట్ చేసిన వంకాయలు బ్లాక్ కాకుండా ఉంటుంది కోసం ముందుగా బాండి పెట్టుకొని అందులో ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలి. పిడికెడు వేసుకోవాలండి. నేను అర్ధ కిలో తీసుకుంటున్నాను కదా. ఇందులోనే ఒక 6 ఇలాచీలు, ఒక 10 లవంగాలు, కొంచెం చెక్క, ఒక 3 చెక్కలు అట్లా, 2 బిర్యానీ ఆకులు, కొంచెం సాజీరా, ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. ఒక 4-5 ఎండు కొబ్బరి ముక్కలు, వీటిని టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర పచ్చిది వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అందుకే ఇప్పుడు వేసాను మిక్సీ పట్టడానికి. ఇప్పుడు దీనిని మొత్తం మిక్సీ బౌల్లో వేసేస్తున్నాను. దీనిని కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఈ బరకగా మిక్సీ పట్టుకున్న దాంట్లో కొన్ని పచ్చిమిర్చీలు, ఒక కట్ట మొత్తం కొత్తిమీర మంచిగా కాడలు తిరిమేసి మంచిగా కడిగేసి కాడలన్నీ తీసేసి మంచిగా కడిగి ఒక కట్ట మొత్తం వేసేయాలి. ఇందులో టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలండి. టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్సీ పడదాం. లైట్గా కొన్ని వాటర్ వేసుకొని పట్టుకోవాలి. ఇప్పుడు దీంతో ఉప్పు కారం టేస్ట్ చేసుకోవాలండి. నాకైతే టేస్ట్ సరిపోయిందండి, సరిపోయాయి. ఇప్పుడు ఈ వంకాయలలోని వాటర్ మొత్తం తీసేయాలి. తీసేసి వంకాయల్ని ఇలా ఓపెన్ చేసి ఇందులో ఈ మసాలాని పెట్టేసేయాలి. ఫోర్ సైడ్స్ మొత్తం ఫిల్ చేయాలి. ఇలా మొత్తం అన్నింటికి మంచిగా మసాలా పెట్టేసుకోవాలి. ఇంకా కొంచెం మసాలా మిగిలింది. ఇది ఇంత మసాలా మిగిలింది, దీనిని గ్రేవీ కోసం యూజ్ చేసుకుందాం. ఇప్పుడు బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, పప్పులు, 1 స్పూన్ కరివేపాకు, ఒక 4-5 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను అసలు అందులోనే మసాలాలో వేసేది నేను మర్చిపోయాను. 1 స్పూన్ పసుపు. ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలు వేసుకుందాం. వంకాయలు వేసుకొని మంచిగా గోలించుకోవాలి. ఇలా వంకాయలను ఒక 2 నిమిషాలు క్యాప్ పెట్టేసి పెట్టాలి. 2 నిమిషాల తర్వాత వంకాయలను కలిపి గ్రేవీ మొత్తం వేసేసుకోవాలి. ఇందులో గ్రేవీ అంతా వంకాయలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక బౌల్ చిక్కటి చింతపండు గుజ్జు, ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని గుజ్జు తీసుకొని పెట్టుకున్నాను. దాన్ని వేసి మంచిగా కలిపేసేయాలి. కలిపేసుకొని క్యాప్ పెట్టుకోవాలి ఒక 2 నిమిషాలు. 2 మినిట్స్ అయిన తర్వాత ఆదిగో ఆయిల్ కొంచెం కొంచెం పైనకు వచ్చింది కదా, ఇప్పుడు అందులో సరిపడా వాటర్ వేసుకోవాలి. మిక్స్ చేసి వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే ఉడికిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అవుతుంది, బాగుంటుంది. వంకాయలు కూడా చాలా మెత్తగా మంచిగా ఉడికాయి. ఇప్పుడు ఇందులో ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకుంటే అయిపోయినట్టే. ఆయిల్ చూడండి మంచిగా పైన వేరుకుంది, పేరుతుంటే ఉడికినట్టే. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడం. వంకాయలు కూడా చాలా స్మూత్ గా ఉడికాయి.